సిద్ధి గణపతి జయ హో. మొదట వినాయకుడు పూజ, తర్వాత విష్ణుమూర్తి పూజ, దాని తర్వాత రతి మన్మథుల పూజ చేయాలండి. కోరని మనిషి పాపం కూడా ఆదివారం పూట మందులే ముక్కలే అదిలే ఇదిలే అంటే ఏంటి కావ్రతం? చింతపండు గింజ సైజ్ చింతపండు 2 టీ స్పూన్ చక్కెర. ఏంద్రా ఏం ఆలోచించండావు? ఏం లేదండి, భార్యలున్న భర్తల గురించి ఆలోచిస్తున్నాను. గాంధీకెళ్ళి ఆలోచించేది 3 ఫుల్లు తాగుతాడు, పెళ్ళంగంతా ఉంటుంది. అది ఎప్పుడు ఉండే గోలే అండి. అది కాదు, మొగుందే ఉంటుందిలే, పెండ్లా మాట వినడం తప్ప. అవు బిర్ర వలగా తాగాలి, బుర్ర వలగా తినాలి, బోర్ల ఒక్కల పండాలి. అది కాదండి. ఇప్పుడు శ్రావణ మాసం కదా, వరలక్ష్మి పూజ అని స్త్రీలందరూ తెగ బిజీగా ఉంటారు. మగాళ్ళకు కూడా ఏదైనా వ్రతం ఉంటే బాగుంటుందని. మొగోళ్ళ వ్రతమేంద్రా భయ్? ఎందుకు చేసుకోకూడదండి? భర్త మంచిగా ఉండాలి, మా పసుపు కుంకుమలు కలకాలం నిలవాలి అని భార్య వ్రతం చేసినప్పుడు, నా భార్య పసుపు కుంకుమలతో పాటు నా మొలతాడు బెల్టు కూడా కలకాలం నిలవాలి అని వ్రతం ఎందుకు చేసుకోకూడదు? బాలే చెప్పినావురా. పేరు కూడా పెట్టాను, వరవిష్ణు వ్రతం అని. ఏం చేయాలనో ఎటు చేయాలనో అది కూడా చెప్పురా. ఏముందండి, శ్రావణ శుక్రవారం దాటిన తర్వాత వచ్చే ఆదివారం పొద్దునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరిచి పూలు పళ్ళు పాలతో చేసిన పాయసం ప్రసాదం వండి, మీకు వంట రాకపోతే ఎవరైనా ముత్తైదుల హెల్ప్ తీసుకోవచ్చు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి విగ్రహాలు లేదా ఫోటో పెట్టి మొదట వినాయకుడు పూజ, తర్వాత విష్ణుమూర్తి పూజ, దాని తర్వాత రతి మన్మథుల పూజ చేయాలండి. నడిమిట్లకి రతి మన్మధులు ఏడికెళ్ళి వచ్చిండ్రు? మొగుడు పిల్లల మధ్యన ఫ్రెండ్షిప్తో పాటు అది కూడా ఉండాలి. తాయ్ నీకేం తెలుసు? భలే కరెక్ట్గా క్యాచ్ చేశారు. అది కాదురా, అందరి దేవులకు అష్టోత్తరం ఆరతి ఉంటాయి కదా, అట్టనే ఈ రతి మన్మథులకు కూడా ఉంటాయిరా. అది నేనే రాస్తున్నానండి. నీకేం రాయనికి వస్తుందిరా భయ్? ఇందులో పెద్ద విద్య ఉందండి. ఇప్పుడు అందరి దేవుళ్ళ స్తోత్రాల్లో కొన్ని నామాలు కామన్గా ఉంటాయండి. అవి రాసేసుకుని మిగిలినవి నా సొంత పైత్యం కలిపేస్తాను. ఇష్టం రా భయ్. పూజ అయినాక ఏం చేయాలి భయ్? ముందు అది చెప్పు. సాయంత్రం పెళ్ళైన 20 సంవత్సరాల కుర్రాళ్ళ నుండి భార్య ఉన్న పండు ముసలి భర్తల ఇళ్లకి వెళ్ళి వాళ్ల చేతిలో ఓ చిటికెడు విభూది వేసి ఇంటికి రమ్మని పిలవాలి. వాళ్ళు వచ్చాక కుంకుమ బొట్టు పెట్టి మెడకి చందనం రాసి అరచేతిలో చిటికెడు పసుపు వేసి అది మొలతాడికి కుడివైపున పూసుకోమని చెప్పాలి. వాయనం కిందేమిస్తే బాగుంటుందో తోచట్లేదు. గంతా మంచిగానే ఉన్నది. ఈ అరచేతిల విభూతి సమాజ్ కాలేదు భయ్. వెరైటీ ఉంటుందిలే తాయ్, మనం కూడా శనగలు ఇప్పిద్దాం, రాత్రి మందులోకి పనికొచ్చాది. ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. పూజ చేసుకుంటున్న మగవాళ్ళు, పేరంటానికి వచ్చేవాళ్ళు ఆ రోజు పేకాట రేసు లాంటి జూదాలు ఆడకూడదు, నాన్ వెజ్ గుట్కాలు తినకూడదు, సిగరెట్టు మందు లాంటివి తాగకూడదు. పోరని మనిషి పాపం కూడా ఆదివారం పూట మందులే ముక్కలే అదిలే ఇదిలే అంటే ఏంటి కావ్రతం? శుక్రవారం ఆడోళ్ళు పూజ చేసుకుంటే బంద్ పెడతావు, ఇంకొక దినం ఉండలేవా? వాళ్ళు శనిగలిస్తారు, నువ్వు ఉల్వలి. భలేగా సపోర్ట్ చేస్తున్నారండి. రాత్రి నానబెట్టిన ఉలవలు శుభ్రంగా చారు కాచుకోవచ్చు. ఈ 2-3 రోజుల నుంచి తిన్న శనగలు ఇట్టే అరిగిపోతాయి. తాంబూలం లెక్క లేత జామ చెట్టు ఆకు, చింతపండు గింజ సైజ్ చింతపండు 2 టీ స్పూన్ చక్కెర. 3 కలిపి నోట్లో వేసుకుని నములితే ఆ మజానే వేరండి. ఎడికిరా పోతుండవు? అన్నీ రెడీ చేసుకోవద్దేం? Watch, share and subscribe to CBC9.News.